ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి, ఎవరైతే మీ పార్ట్నర్ కానివ్వండి, లేకపోతే మీ మనసులో ఉన్న వ్యక్తులు కానివ్వండి, మీ ఆల్రెడీ బ్రేకప్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, ఎక్స్ కానివ్వండి, వీళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారా లేదా అనేది చూద్దాం మనము. మీ ఫ్రెండ్స్ అయినా అవ్వచ్చు, మీ మనసులో ఎవరి గురించి, ఇద్దరు మీ ఫ్రెండ్ గురించి అయినా అనుకోవచ్చు, లేదైనా మీ పార్ట్నర్ గురించి కానివ్వండి, లేకపోతే మీ హస్బెండ్ గురించి కానివ్వండి, ఎక్స్ లవర్ గురించి కానివ్వండి, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ గురించి కానివ్వండి, వాళ్ళు మిమ్మల్ని ట్రూగానే, వాళ్ళు జెన్యున్ గానే ఉన్నారా, లేకపోతే వాళ్ళ ఇంటెన్షన్ వేరే ఏమన్నా ఉందా, వాళ్ళు మిమ్మల్ని మోసం చేయడానికే మీ లైఫ్లో వచ్చారా, ఇవన్నీ కూడా మనం చూద్దాము. సో మోసం చేయాలనుకుంటున్నారా, మోసం చేసి ఎందుకు చేయాలనుకుంటున్నారు, ఇవన్నీ కూడా మనం చూద్దాము. సో ఈరోజు వీడియో అదే అనమాట. వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. స్టార్టింగ్లో ఏదైతే చెప్తున్నామో మీరు వినకపోవడం వల్ల స్టార్టింగ్లో మీరు ఫోన్ చేయొద్దన్నా కూడా ఫోన్ కాల్స్ చేస్తున్నారు. అక్కడ స్టార్టింగ్లో మ్యాటర్ ఏముందనేది కూడా మీరు వింటేనే కదా నెక్స్ట్ ఫర్దర్గా మీరు ఫైల్ నెంబర్ చూస్ చేసుకుని ఫైల్లోకి వెళ్ళిన మ్యాటర్ ఏంటనేది ముందు మీరు వింటేనే కదా తర్వాత తెలిసేది. ముందు అసలు దేని గురించి చెప్తున్నారు అనేది కూడా మీరు వినకుండా డైరెక్ట్ ఫైల్ నెంబర్లోకి వెళ్ళిపోతే అక్కడ ఏ క్వశ్చన్కి సంబంధించిందని అనుకుంటారు మీరు. నేను చెప్పేది ఒకటి ఉండదు, మీ మనసులో ఒకటి అనుకుంటా ఉంటారు అప్పుడు. సో కరెక్ట్గా రెజొనేట్ అవ్వవు అప్పుడు. సో నేను అందుకే టైం స్లాట్స్ కూడా పెట్టడం లేదనమాట. ఎందుకంటే టైం స్లాట్స్ పెట్టడం వల్ల ఏం చేస్తున్నానంటే డైరెక్ట్ అసలు స్టార్టింగ్లో అసలు దేని గురించి చెప్తున్నారా రీడింగ్ అనేది కూడా చూడకుండా డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోతున్నారు. దానివల్ల కూడా మీకు ఏంటంటే 100% రెజొనేట్ అవ్వకపోవడానికి కూడా రీజన్ అదే. అండ్ ఇవి ఒక జనరల్ రీడింగ్స్ అనమాట. ఎవరి పర్సనల్ రీడింగ్స్ కాదు, ఎవరి పర్సనల్ ఎనర్జీస్తో కనెక్ట్ చేసుకునేవి కాదు. కాబట్టి ఎవరికైతే రెజొనేట్ అవుతుందో, ఎవరికైతే నమ్మకం ఉండి ఇది తెలుసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే రెజొనేట్ అవుతున్నాయి. అదైతే దృష్టిలో పెట్టుకోండి. సో అలాగే ఏంటంటే నేను ఒక 2 ఆయిల్స్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. 2 ఆయిల్స్ అని కాదు, దీంట్లో చాలా రకాల ఆయిల్స్ ఉంటాయి అన్నమాట. ఎవరికైతే ఎవరైతే స్టూడెంట్స్ కానివ్వండి, లేకపోతే ఇప్పుడు ప్రెజెంట్ చాలా మంది కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తున్నారు కదా, మెమరీ పవర్ ఇంక్రీజ్ కావడానికి కానివ్వండి, స్టడీ మీద ఫోకస్ చేయలేకపోతుంటారు చూడండి. మీద కొంచెం దూరం పెడితేనే కనబడుతుంది. స్టడీ ఆర్ ఫోకస్ ఎయిడ్ అంటే స్టడీ మీద అండ్ ఫోకస్ చేయలేకపోతారు కదా, దీని మీద కాన్సన్ట్రేషన్ చేయడానికి ఈ ఆయిల్ అనమాట. అండ్ ఇది ఒక మనీ అట్రాక్షన్ ఆయిల్. మనీ అట్రాక్షన్ ఆయిల్ అంటే మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒకవేళ మనీ వచ్చినా కూడా ఏదో ఒక రూపంలో ఖర్చులు అయిపోతా ఉన్నాయి. అండ్ మనీ ప్రాబ్లమ్స్, ఎవరికైనా మనీ ఇచ్చి అవి స్టక్ అయిపోవడము, లేకపోతే మీకు అనుకున్న విధంగా మీకు శాలరీ కానివ్వండి, మీరు చేసే జాబ్ ఒకటి ఉంటుంది కానీ దానికి తగ్గినంత శాలరీస్ రాకపోవడము, ఇలాంటి మనీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ ఆయిల్తో మనము ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. మనీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా స్లోగా ఇంక్రీజ్ అవుతాయి అనమాట ఈ మనీ ఆయిల్ అనేది యూజ్ చేయడం వల్ల. సో ఈ 2 ఆయిల్స్ నేను ఈరోజు చూపిద్దామని అనుకుంటున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్ చేయండి, డీటెయిల్స్ అనేవి నేను పెడతాను. ఇవి ఏవో ఆయిల్స్ అనుకోవద్దండి, ఇవి ఒక అరోమా ఆయిల్స్ అనమాట. ఇవి న్యాచురల్గా తయారు చేసే ఒక ఆయిల్తో అండ్ కొన్ని మూలికలతో అండ్ ఫ్లవర్స్తో వీటన్నిటితో చేసే ఒక స్పెషల్గా ఎనర్జీస్ ఇచ్చి చేసే ఆయిల్స్. సో వీటి ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది నేను ఆల్రెడీ పర్సనల్గా యూజ్ చేస్తున్నాను చూడండి, ఆల్రెడీ ఇంతవరకు ఫినిష్ అయిపోయింది నేను. అండ్ ఇది మా పిల్లలకి నేను ఆల్రెడీ చూపించాను కూడా వీడియోలో, పిల్లల చదువుకు సంబంధించిందని. మా పిల్లలకి కూడా రోజు నేను దీన్ని యూజ్ చేస్తాను అనమాట. పిల్లలు కాన్సన్ట్రేషన్ చేయడానికి కానివ్వండి, స్టడీస్ ఇంప్రూవ్ అవ్వడానికి అండ్ చదివింది గుర్తుండడానికి మెయిన్. అండ్ మా పిల్లలకైతే చాలా బాగా పనిచేసింది అనమాట. స్టడీస్లో ఇంప్రూవ్మెంట్ కనిపించింది అండ్ కాన్సన్ట్రేషన్ చేయగలుగుతున్నారు. అండ్ ఏంటంటే ఎక్కువగా చదివింది మర్చిపోతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకు కూడా మెమరీ ఇంక్రీజ్ అవ్వడానికి కూడా ఇది బాగా పనిచేస్తుంది. స్టడీస్ మీద ఫోకస్ చేయడానికి కూడా బాగా పనిచేస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కాంటాక్ట్ అవ్వండి, వాట్సాప్ నెంబర్ అనేది ఇస్తాను.
సో అలాగే ఏంటంటే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే గనక టారో పరంగా నేను టారో రీడింగ్ అండ్ వేదిక్ న్యూమరాలజీ కూడా చెప్తాను. అంటే డేట్ ఆఫ్ బర్త్ ని బట్టి ప్రిడిక్షన్ కూడా చెప్తాను అనమాట. సో మీ లైఫ్ లో ఏం జరుగుతుంది, పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ అనేది కూడా నేను వేదిక్ న్యూమరాలజీ ద్వారా చెప్తాను. సో మీకు కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటే గనక టారో పరంగా అయితే వాట్సాప్ నెంబర్ అనేది స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలన్నా లేకపోతే 1 క్వశ్చన్ ఫర్ ఫ్రీ రీడింగ్ ఎవరికైనా కూడా టారో పరంగా, సో ఎవరికైనా 1 క్వశ్చన్ చెప్పించుకోవాలనుకున్నా కూడా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో వేదిక్ న్యూమరాలజీ అయితే అది పెయిడ్ రీడింగ్ అనమాట ఎవరికి కూడా, ఎందుకంటే దానికి చార్ట్స్, యోగాస్ ఇవన్నీ చూడాలి కాబట్టి. సో దానికి 1 క్వశ్చన్ ఫ్రీ రీడింగ్ చెప్పే అవకాశం అయితే లేదు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి జెన్యున్ గా నమ్మాము అనుకున్న వాళ్ళే చేయండి. అండ్ రోజు నేను చెప్తానే ఉన్నాను, ఎందుకంటే మీరు స్కిప్ చేసుకుంటా వీడియో అనేది చూడలేదు కాబట్టి నేను ఏం చెప్తున్నా అనేది వినకుండానే మీరు కాల్స్ చేయడం కానివ్వండి, మెసేజ్ చేయడం కానివ్వండి, లేకపోతే మళ్ళీ మెసేజ్ చేసి మళ్ళీ ఇంకొంచెం రిక్వెస్ట్ చేసుకోవడము, లేకపోతే ఏదో ఒకటి అనడము ఇట్లా చేస్తాను. నేను ఆల్రెడీ నిన్నటి వీడియోలో కూడా పెట్టాను. ఒకరికి రీడింగ్ తీస్తే దేవుడు అంట నాకు చూపిస్తాడంట, అంటే ఫ్రీగా ఇంకా కొన్ని క్వశ్చన్ చెప్పమంటే నేను చెప్పను అన్నాను. కావాలంటే మీరు మనీ పే చేసి చెప్పించుకోమని అన్నా నేను. ఇవి ఎనర్జీస్ చేసేవి ఏదో చెప్పేయచ్చు కదా అంటే మీరు కూడా ఒక డెక్ తీసుకోండి, ఇలాంటిది ఒక డెక్ కొనుక్కొని మీరు చూసుకోండి. అప్పుడు మీకు తెలుస్తుంది ఇవి ఎనర్జీస్ తో చేసుకునే కదా కరెక్ట్ గా యాక్యురేట్ అవుతాయా లేదా. దీనికంటూ ఒక ప్రాసెస్ ఉంది. ఎనర్జీ ఎక్స్చేంజ్ చేసుకుని చేస్తున్నాము. ఒకవేళ మీకు దగ్గర నెగిటివ్ ఎనర్జీస్ ఉంటే అవి మాకు ఎఫెక్ట్ అవుతాయి, అవన్నీ ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని టారో గురించి తెలిసిన వాళ్ళు, కొంచెం ఏదైనా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, అసలు ఇది ఏంటని తెలిసిన వాళ్ళు అండ్ ఇంట్రెస్ట్ అండ్ ఒక నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే చేయండి. ఏదో టైం పాస్ కి చేసి నేను ప్రాబ్లమ్స్ లో ఉన్నాను చూడండి అని చెప్పి ఏడుస్తా వాయిస్ మెసేజ్లు పెట్టడము, రిక్వెస్ట్ చేసుకోవడము. ఫ్రీ రీడింగ్ పెట్టింది అందుకే ఏదో కొంతమందికి యూజ్ అవ్వాలని పెట్టుకున్నాము. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పించుకోమంటున్నా, ఇంట్రెస్ట్ లేకపోతే చెప్పించుకోవద్దని అంటున్నా. ప్రతి వీడియోలో కూడా మీరు ఆ ఫస్ట్ చెప్పేది ఏది వినరు. మీరు డైరెక్ట్ టైం స్లాట్స్ పెడుతున్నాం కాబట్టి అక్కడికి వెళ్తున్నారు, వింటున్నారు, రెజొనేట్ అయింది అంటున్నారు. కొంతమంది అయితే లైక్ చేయడానికి కూడా ఏదో కష్టపడిపోతున్నారు. లైక్ చేస్తే మళ్ళీ ఏమన్నా మాకేమన్నా ఆస్తులు చేయాల్సి వస్తుందని ఫీలింగ్ ఉందో మరి ఏమో నాకైతే అర్థం కావట్లేదు. సో మీ ఇష్టం లేండి. లైక్ అనేది మీకు నచ్చి కాన్సన్ట్రేషన్ అంటే మీకు రెజొనేట్ అయితేనే, లేకపోతే నా వీడియో నచ్చితేనే ఇవ్వమని చెప్తున్నాను. నచ్చకపోయినా కూడా ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. అండ్ కొంతమంది బోరు కొడుతుందంట. బోరు కొట్టడానికి ఏముందండి, నేను ఏమైనా ఎంటర్టైన్ చేయడానికి వచ్చాను ఇక్కడికి. రీడింగ్ కి సంబంధించి చెప్తున్నాను, ఎనర్జీస్ తీసుకుని చెప్తున్నది. ఇది ఎంటర్టైన్ చేసే ఛానల్ అయితే కాదు ఇది. దీనికంటూ ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకున్నా నేను, దాన్ని బట్టి నేను వెళ్తాను. మీకు నచ్చినట్టు నేను ఎంటర్టైన్ చేయాలని అయితే చేయలేను ఎప్పుడూ కూడా. నాకు నచ్చినట్టు ఇది నా ఛానల్, నాకు నచ్చినట్టే నేను ఉంటాను. మీకు ఏమైనా కావాలంటే రిక్వెస్ట్ చేసేయండి, లేదా ఫర్దర్గా ఏమైనా కావాలంటే చెప్పండి. మాకు ఇలాంటి దాని గురించి మేము తెలుసుకోవాలనుకుంటున్నామండి, వీడియోస్ చేయమనండి, నేను చేస్తాను. అంతేకాని మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలంటే నేను ఇక్కడ ఏం చేయాలి? ఎంటర్టైన్మెంట్ చేయడానికి చాలా ఛానల్స్ ఉన్నాయి, ఆ ఛానల్స్ వెతుక్కోండి. యూట్యూబ్లో టైంపాస్కి చేసే ఛానల్స్ అండ్ మీకు బాగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ఛానల్స్ చాలా ఉన్నాయి కదా, చేసుకోండి. అలాగే నిన్న కూడా నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేశాను వీడియోలో. ఏంటంటే నేను క్వశ్చన్ చెప్పకపోతే దేవుడు అంట నాకు చూస్తాడంట, నన్ను చూస్తాడంట. ఆల్రెడీ దేవుడు చూసినాకే నేను ఇక్కడికి వచ్చానండి. దేవుడు చూశాడు కాబట్టి ఇక్కడికి వచ్చాను నేను ఆల్రెడీ. మీరు ఏమైనా రిటర్న్ గిఫ్ట్లు ఈ రూపంలో ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. ఆల్రెడీ మీరు రిటర్న్ గిఫ్ట్లు ఇస్తే నేను తీసుకోవడానికి రెడీగా ఉన్నా, ఎందుకంటే నా సేఫ్టీలో నేను ఉన్నాను కాబట్టి. కానీ నేను మీకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాను అనుకోండి, మీరు తీసుకోవడానికి రెడీగా ఉండరు, అదైతే గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ నాకు దేవుడు చూపించాడు కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను, నాకు అన్ని చూపించాడు కాబట్టి ఈ ఫీల్డ్కి వచ్చాను. లేకపోతే నేను కూడా మీకులాగానే గైడెన్స్ వినే పొజిషన్లోనే ఉండేదాన్ని, గైడెన్స్ ఇచ్చే పొజిషన్లో ఉండేదాన్ని కాదు కదా. దేవుడు నాకు చూపించాడు, మీకు కూడా చూపించాలని, ఏదో ఒక రోజు మీరు కూడా కళ్ళు తెచ్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. సో నాకు మెసేజ్ ఆర్ కామెంట్ పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్త పెట్టండి, ఎందుకంటే నేను ఎవరిని అనను. అనవసరంగా నా జోలికి వస్తే మాత్రం ఊరుకోను. నేను రిటర్న్ అదే విధంగా సమాధానం ఇస్తాను. దాన్ని గుర్తులో పెట్టుకుని ముఖ్యంగా జెంట్స్ చెప్తున్నాను. సో ఇదన్నమాట. సో దీని గురించి పక్కన పెట్టేద్దాము. సో ఇవాళ వీడియో వచ్చేసి, ఎవరైతే మీ మనసులో ఉన్న వ్యక్తులు మిమ్మల్ని మోసం చేస్తున్నారా లేకపోతే జెన్యున్ గా ఉన్నారా అనేది చూద్దాం. వాళ్ళు మోసం చేయడానికి మీ లైఫ్ లోకి వచ్చారా లేకపోతే ప్రెజెంట్ మోసం చేస్తున్నారా, అసలు ఎందుకు మోసం చేస్తున్నారు, ఇవన్నీ కూడా మనము ఈ రోజు వీడియో అనేది మనం చూద్దాము.
అండ్ ఈసారి నుంచి నేను థంబ్నెయిల్స్ ముందే ప్రిపేర్ చేసుకుని తర్వాత వీడియో చేయడానికి ట్రై చేస్తాను. నాకు టైం కుదరక నేను వీడియో చేసినాక థంబ్నెయిల్ పెట్టాల్సి వస్తుంది. సో ఇక్కడ 3 ఫైల్స్ ఉన్నాయి కదా, మీరు ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదా, థంబ్నెయిల్లో ఒకటి చూజ్ చేసుకోవాలా, ఇది చూజ్ చేసుకోవాలా అని. మీరు థంబ్నెయిల్లో చూజ్ అయినా చేసుకోండి. థంబ్నెయిల్లో పెడుతున్నాం కదా 3 ఫైల్స్ లాగానే ఏ ఒకటి పెడుతున్నాం కదా, అలా అయినా మీరు చూజ్ చేసుకుని ఇక్కడికి వచ్చి రీడింగ్ చూడొచ్చు. లేదు ఇక్కడే చూజ్ చేసుకుంటామంటే ఇక్కడైనా చూజ్ చేసుకోవచ్చు అనమాట. మాక్సిమం నేను ఈసారి నుంచి ముందే థంబ్నెయిల్ ప్రిపేర్ చేసుకుని దాన్ని వీడియోలో కూడా మెన్షన్ చేయడానికి ట్రై చేస్తాను. టైం సెట్ అవ్వకే నాకు కుదరకే నేను తర్వాత హడావిడిగా చేసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ 3 ఫైల్స్ ఉన్నాయి కదా, ఈ 3 ఫైల్స్ లో నుంచి ఒక ఫైల్ అనేది చూజ్ చేసుకోండి. లేదా స్క్రీన్ మీద డిస్ప్లే అయ్యే థంబ్నెయిల్ లోంచి అయినా కూడా మీరు ఒకటి చూజ్ చేసుకోవచ్చు. ఒకసారి డీప్ బ్రీత్ తీసుకుని మీకు ఒకవేళ మీ మనసులో ఎవరి గురించి అనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి పాజిటివ్ గా కానీ నెగిటివ్ గా కానీ రావాలని కోరుకోకుండా న్యూట్రల్ గా ఉంచుకుని ఒకసారి డీప్ బ్రీత్ తీసుకుని 3 ఫైల్స్ లో నుంచి ఒక ఫైల్ అనేది మీరు చూజ్ చేసుకోండి. తర్వాత రీడింగ్ అనేది తీద్దాము. సో ఫస్ట్ ఫైల్ నెంబర్ 1. ఫైల్ నెంబర్ 1 అనేది చూద్దాం. ముందు ఎవరైతే ఫైల్ నెంబర్ 1 చూజ్ చేసుకున్నారో వాళ్ళకి సంబంధించిన రీడింగ్ చూద్దాము. 2 of Swords, Queen of Swords, 5 of Cups, 2 of Wands, 6 of Pentacles, 9 of Pentacles. ఎవరైతే ఫైల్ నెంబర్ 1 చూజ్ చేసుకున్నారో వీళ్ళకి ఏంటంటే మెయిన్ మీ పార్ట్నర్ ఆర్ మీ మనసులో ఉన్న వ్యక్తి మోసం చేస్తున్నారా లేదా అనేది ముందు చూద్దాము. తర్వాత ఫర్దర్ గా వెళ్దాం అనమాట. మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ కానివ్వండి, మీ మనసులో ఉన్న వ్యక్తి మిమ్మల్ని మోసం చేయాలని అయితే చూడలేదండి 100%. ఎందుకంటే ఇక్కడ అన్ని కూడా పాజిటివ్ కార్డ్స్ ఎక్కువ, అంటే చేయడం లేదన్నట్టుగానే చూపిస్తున్నాయి. పాజిటివ్ కార్డ్స్ ఎక్కువ చూపిస్తున్నాయి కాబట్టి. ఎందుకంటే కాకపోతే వాళ్ళు మోసం చేయడం లేదు, కానీ వాళ్ళకి నిజాయితీగా ట్రూగా ఉన్నారా అంటే ట్రూగా కూడా లేరండి. అంటే 100% ట్రూగా నిజాయితీగా మీ దగ్గర ఉన్నారా అంటే లేరు. స్టార్టింగ్ లో చాలా ప్రేమ చూపించేవాళ్ళు, చాలా జెన్యున్ గా ఉన్నట్టు చూపించారు. ప్రెజెంట్ కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయడము, ఏది షేర్ చేసుకోకపోవడము, ఏదన్నా అడిగినా కూడా చెప్పకపోవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. మిమ్మల్ని ఏంటంటే కొంచెం కన్ఫ్యూజన్ లో ఉంచుతున్నారనమాట. ఎప్పుడు ఎలా ఉంటారో తెలియని సిచ్యువేషన్ లో మిమ్మల్ని ఉంచుతున్నారు. ప్రెజెంట్ ఏంటంటే తనకంటూ కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే తనకి చాలా ప్రాబ్లమ్స్, ఆల్రెడీ తన లైఫ్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం వల్ల మేబీ తన ఫ్యామిలీ సైడ్ నుంచి అవ్వనివ్వండి, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ కానివ్వండి, లేకపోతే జాబ్ పరంగా కానీ వేరే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం వల్ల మీ సైడ్ నుంచి మీ వాళ్ళు ఆలోచించలేకపోతున్నారు. మీ సైడ్ నుంచి వాళ్ళు అంత టైం ఇవ్వలేకపోతున్నారు. దానివల్ల ఏమనిపిస్తుందంటే మీకు నాకు నా మీద నాతో నిజంగానే ట్రూగా లవ్ చేయట్లేదేమో, నాతో ఫ్రెండ్షిప్ కానివ్వండి ట్రూగా లేరేమో, ఇప్పుడు ముందున్నంత ప్రేమ నాకు వీళ్ళ మీద చూపించట్లేదు కాబట్టి మారిపోయారేమో, నేనేమన్నా రాంగ్ రిలేషన్షిప్ లో వచ్చేసానేమో, రాంగ్ పర్సన్ చూస్ చేసుకున్నానేమో అన్న ఫీలింగ్ లో మీరు ఉంటున్నారు. కాకపోతే అక్కడ జరుగుతుంది ఏంటంటే వాళ్ళు వేరే ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ పరంగానే కానివ్వండి, ఫైనాన్షియల్ గా కానివ్వండి, జాబ్ పరంగా కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం వల్ల మాత్రమే ఇప్పుడు ప్రెజెంట్ అలా ఉన్నారనమాట. అంతేగాని వాళ్ళ ఇంటెన్షన్ వచ్చేసి వేరే అయితే ఏం లేదు. కాకపోతే కొన్ని మీ దగ్గర దాచిపెడుతున్నారు. కొన్ని దాచిపెట్టడం వల్ల ఏమవుతుందంటే మీరు ఏమన్నా అడిగినా కూడా అంత క్లారిటీ, మీరు ఏదన్నా క్వశ్చన్ గురించి అడిగినా కూడా అంత క్లారిటీ ఇవ్వడం లేదు వాళ్ళు. అంత క్లారిటీ ఇవ్వకపోవడం వల్ల మీకేమవుతుంది, నా దగ్గర ఏదో దాచిపెడుతున్నారు, నన్ను ఏదో మోసం చేస్తున్నారు, ముందున్నంత ప్రేమ లేదు, ఎందుకు మోసం చేస్తున్నారు, రాంగ్ పర్సన్ ని చూజ్ చేసుకున్నానా నేను, అన్ని కన్ఫ్యూజన్ లో మీరు ఉన్నారనమాట. కాకపోతే మీ మీద ఎంత ప్రేమ ఉందో వాళ్ళకు కూడా, మీకు వాళ్ళ మీద ఎంత ప్రేమ ఉందో వాళ్ళకు కూడా మీ మీద అంతే ప్రేమ అయితే ఉంది, ఈక్వల్ గానే ఉంది. కాకపోతే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు అలాంటి మెయిన్ ఏంటంటే ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అనేది ఎక్కువగా చూపిస్తున్నాయి. వాళ్ళ ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ ఉండడం వల్ల వాళ్ళు ఏంటంటే అంత ప్రేమ, కేరింగ్ ఇవన్నీ కూడా టైం కానీ ఇవ్వలేకపోతున్నారు. మెయిన్ వాళ్ళకు కొంచెం బర్డెన్ గా అనిపిస్తుంది. మీ ఫ్యామిలీగాను చూపిస్తుంది, అండ్ ఫైనాన్షియల్ గా అండ్
కెరియర్ అండ్ ఏంటంటే జాబ్ పరంగా కూడా ప్రాబ్లమ్స్ అనేవి చూపిస్తున్నాయి. దానివల్లే వాళ్ళు అలా ఉన్నారనమాట. అండ్ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం ఫైర్ ఎలిమెంట్ వాళ్ళు కూడా అంటే కొంచెం కోపం ఎక్కువ, కొంచెం తొందరపాటుగా నిర్ణయాలు తీసుకునే పర్సన్ అనమాట. దానివల్ల ఏమనుకుంటున్నారంటే వాళ్ళు ఇప్పుడు మీతో మాట్లాడడము, డిస్కషన్ చేయడం వల్ల మీ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతాయేమో, ఎందుకు సైలెంట్ గా ఉండి మౌనంగా ఉంటే గనక అనవసరంగా మిమ్మల్ని బాధ పెడతారేమో అన్న ఉద్దేశంతో వాళ్ళు కొంచెం సైలెంట్ గా ఉండడం కూడా జరిగిందనమాట. తను ఏంటంటే కానీ మీకేందంటే తను మీకు చెప్పకపోవడం వల్ల మీకు కోపం అనేది వచ్చేస్తుంది. ఎందుకు నాకు సమాధానం ఇవ్వట్లేదు, ఎందుకు నాకు టైం ఇవ్వట్లేదు, ఎందుకు నాతో మాట్లాడడం లేదు, ఏదైనా ఉంటే షేర్ చేసుకోవాలి కదా, ఏదైనా ఉంటే చెప్పకుండా ఇట్లా సైలెంట్ గా ఉండడం వల్ల ప్రాబ్లమ్స్ అనేవి ఏది సాల్వ్ అవ్వదు కదా అన్న ఉద్దేశంతో మీరైతే ఉన్నారు. కానీ వాళ్ళేందంటే కొంచెము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం వల్ల ఉన్న ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్స్చేంజ్ చేసుకోవడం ఎందుకు, ఒకవేళ తను ప్రాబ్లమ్ ఫేస్ చేసేది కాకుండా మిమ్మల్ని కూడా బాధ పెట్టాల్సి వస్తుందేమో అన్న ఉద్దేశంతో వాళ్ళు ఆలోచిస్తున్నారు అన్నమాట. దానివల్లే జాబ్ పరంగా ఉన్నాయి, ఫ్యామిలీ పరంగా ఉన్నాయి, ప్రేమ అయితే ఉంది. అండ్ నిజాయితీగా ఉన్నారా 100% అంటే ఒక 80% వరకు నిజాయితీగా ఉన్నారు. మీరు ఊహించుకునేంతగా మోసం చేయడం కానివ్వండి, ఇదేం కాదు. ఆ 20% ఏంటంటే అవసరానికి కొన్ని అబద్ధాలు చెప్పాల్సి వచ్చింది. దానివల్లే తప్ప వేరే ఉద్దేశం అయితే తనకి లేదు. ప్రెజెంట్ అయితే ఎవరైతే ఈ ఫైల్ నెంబర్ 1 చూజ్ చేసుకున్నారో ఈ ఫైల్ నెంబర్ 1 కి సంబంధించిన వాళ్ళు మోసం అయితే చేయడం లేదు. సో తొందరలో ఫ్యూచర్ లో మీ ఇద్దరు కలుసుకుంటారా లేదా అనేది కూడా మనము చూద్దాము. అంటే ఒకవేళ ఫ్యూచర్ లో కూడా ఇలానే సిచ్యువేషన్ ఉంటుందా లేదా అనేది చూద్దాము. ఏమైనా చేంజ్ అవుతుందా. ఇప్పుడు ప్రెజెంట్ అయితే కొంచెం నో కాంటాక్ట్ లో, కొంతమందికి అయితే నో కాంటాక్ట్ లో చూపిస్తుంది. అండ్ కొంతమంది ఏంటంటే కొంచెం దూరంగా ఉండడము, డిస్టెన్స్ మెయింటైన్ చేయడము, ఇలాంటివన్నీ చేస్తున్నారు కదా. ఫ్యూచర్ లో అయినా కూడా వాళ్ళు మారే ఛాన్సెస్ ఉన్నాయి. ఇలాంటి ఈ సిచ్యువేషన్ రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా, లేకపోతే ఈ సిచ్యువేషన్ ఇంకా దూరం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అనేది కూడా మనం చూద్దాము. ఫ్యూచర్ లో తప్పకుండా మీ ఇద్దరికి మళ్ళీ రీయూనియన్, అంటే ఇప్పుడు ఒకవేళ బ్రేకప్ లో ఉంటే కనుక మళ్ళీ రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఒకవేళ మీ ఇద్దరు ఏంటంటే కొంచెం కాంటాక్ట్ లోనే ఉండి అంత ఫ్రీగా ఉండలేకపోవడం కానివ్వండి, లేకపోతే ఫ్రీగా మాట్లాడుకోకపోవడము, ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోవడము, లేకపోతే ఒకరికొకళ్ళు ఫీలింగ్ షేర్ చేసుకోలేకపోవడము, ఏమన్నా ఉన్నా తను మీకు చెప్పడం లేదన్న ఫీలింగ్ ఏదైతే ఉందో అదంతా కూడా పోతుంది. తప్పకుండా మళ్ళీ తను మీ ముందు ఎలా అయితే ఉన్నారో ప్రేమగా అండ్ కేరింగ్ ఇదన్నీ కూడా చూపిస్తారు. తప్పకుండా ఏదో ఒక మీతో పాటు టైం స్పెండ్ చేయడం, మీతో పాటు సెలబ్రేట్ చేయడము, లేకుంటే మిమ్మల్ని తీసుకుని బయటకు వెళ్ళడం కానివ్వండి, షాపింగ్ కి కానివ్వండి, మీతో టైం స్పెండ్ చేసే టైం అనేది, సెలబ్రేట్ చేసుకునే టైం అనేది తప్పకుండా వస్తుంది. కాకపోతే మెయిన్ ఇక్కడ కూడా 2 ఆఫ్ స్వర్డ్స్, 2 ఆఫ్ ఫ్యాన్స్ అండ్ 2 ఆఫ్ ఫ్యాన్స్ రెండు ఒకేలాగా వచ్చినాయి. మెయిన్ ఏంటంటే నాకు తెలిసి ఇక్కడ ఏం చూపిస్తుందంటే మెయిన్ జాబ్ పర్పస్ లోనే వీళ్ళకి ప్రాబ్లమ్స్ అనేవి, జాబ్ ఒకటి అండ్ ఫైనాన్షియల్ గా కూడా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు వాళ్ళు. ఈ రెండింటి రీజన్స్ చూపిస్తున్నాయి. దాని వల్లే కొంచెం ఏంటంటే వాళ్ళు మీకు అంత టైం ఇవ్వలేకపోవడము, ఇదైపోవడము. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి బాగా ఎడిక్ట్ అయిపోయారు, సంథింగ్ ఏదో ఒక విషయంలో ఎడిక్ట్ అయ్యారనమాట. ఎడిక్ట్ అవడం వల్ల ఏమవుతుందంటే మీతో ప్రేమగా ఉండలేకపోతున్నారు, ప్రేమగా మాట్లాడలేకపోతున్నారు. ఒకవేళ ఏదైనా మాట్లాడదామన్నా కూడా ఎక్కడ గొడవ అయిపోతుందో, మీ ఇద్దరి మధ్య గొడవ జరిగిపోయి ఇంకా ఈ రిలేషన్ బ్రేకప్ అయిపోతుందేమో, లేకపోతే ఉన్న సిచ్యువేషన్ ఇంకా పెద్దగా అయిపోయి మిమ్మల్ని బాధ పెట్టాల్సి వస్తుందేమో అన్న ఉద్దేశంతోనే తను కొంచెం ఏంటంటే దూరంగా కావాలనే తను పైకి కోపంగా చూపించడం కానివ్వండి, లోపల ప్రేమ ఉన్నా కూడా పైకి కోపంగా
దూరంగా చూపించడము, సిచ్యువేషన్ బ్యాడ్ అన్నట్టుగా మిమ్మల్ని బ్లేమ్ చేయడం, ఇట్లాంటివన్నీ కూడా చేస్తున్నారు. అంతేకాని తన ఇంటెన్షన్ అయితే అలా లేదు. తన తన ఇంటెన్షన్ ఏంటంటే తనని మంచిగానే మిమ్మల్ని బాధ పెట్టాలన్న ఉద్దేశం అయితే తనకు లేదనమాట. సో ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ తొందరగా రికవరీ అయితే బాగుండని చెప్పి తను కూడా కోరుకుంటున్నారనమాట. ఎంత తొందరగా ఇప్పుడున్న సిచ్యువేషన్స్ అన్ని రికవరీ అయిపోయి మళ్ళీ మీ ఇద్దరు మంచిగా కలిసి ఉండాలి, మీద ప్రేమగా ఉండాలి, టైం స్పెండ్ చేయాలి అన్న ఉద్దేశం అయితే తనకు కూడా ఉంది. సో తొందరలోనే తప్పకుండా మీ ఇద్దరికి ఒకవేళ బ్రేకప్ లో ఉంటే కనుక మళ్ళీ రీయూనియన్ అవుతుంది. లేదంటే కనుక తను మిమ్మల్ని మళ్ళీ ముందులాగా ప్రేమగా మీ ఇద్దరు కలిసి ఉంటారనమాట. ఇదనమాట ఫైల్ నెంబర్ 1 వాళ్ళకి సంబంధించిన రీడింగ్. మీకు బాబా గైడెన్స్ కార్డు కూడా తీస్తా నేను. ఫైల్ నెంబర్ 1 బాబా గైడెన్స్ కార్డు కూడా చూద్దాం. ఎవరైతే ఫైల్ నెంబర్ 1 చూస్ చేసుకున్నారో మీకు మీ పార్ట్నర్ విషయంలో మీకు బాబా ఏం గైడెన్స్ ఇస్తున్నారనే చూద్దాము. మీ కర్మలను ప్రక్షాళనం చేయడానికి గురువులు, దేవదూతలు, సంరక్షణ దేవదూతలు, ప్రధాన దేవదూతలు పనిచేస్తారు. మీకు ఏదైతే కర్మ అనేది ఉందో ఆ కర్మని మీ దేవుళ్ళు కానివ్వండి, గురువులు కానివ్వండి, ఏంజల్స్ కానివ్వండి, అందరూ కూడా ప్రక్షాళన చేస్తారు. ప్రక్షాళన చేయడానికి పనిచేస్తున్నారు. ఇప్పుడు ఏదైతే మీకు సిచ్యువేషన్ ఉందో మీ పార్ట్నర్ కానివ్వండి, మీ విషయంలో కానివ్వండి, పాస్ట్ లైఫ్ కర్మ వల్లనే మీరు చేసిన కర్మ వల్లనే ఇప్పుడు ప్రజెంట్ ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారని చెప్పి బాబా చెప్తున్నారు. ఫ్యూచర్ లో తప్పకుండా కర్మ అనేది పోయి క్లియర్ అయిపోయి మీ లైఫ్ అనేది మీ ఇద్దరి లైఫ్ అనేది మంచిగా ఉంటుందని చెప్తున్నారు. నిర్లిప్తత, మనుషులు మరియు పరిస్థితుల నుండి నిర్లిప్తంగా ఉండండి. నిర్లిప్తత అంటే మనుషులు మరియు పరిస్థితుల నుండి పారిపోవడం కాదు, వాటికి మీపై నియంత్రణ ఇవ్వద్దు. అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఏదైనా సిచ్యువేషన్, బ్యాడ్ సిచ్యువేషన్ కానివ్వండి, సాడ్ సిచ్యువేషన్ జరిగితే గనక ఆ ఉన్న చోటు నుంచి పారిపోవడం కాదు. ఇప్పుడు సపోజ్ మీ పార్ట్నరే ఉన్నారు, ఇప్పుడు తనకు ప్రాబ్లం వచ్చింది కాబట్టి మీకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు తను దూరంగా ఉన్నా ఉండకపోయినా తన సిచ్యువేషన్ అయితే మారదు, ఇంకా జరిగేవైతే మారవు. కానీ అయినా కూడా తను ఏం చేస్తున్నారంటే మీకు దూరంగా ఉంటున్నారు. ఎక్కడ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ తన గురించి తన సెల్ఫిష్ గా ఆలోచించుకుని ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాయి, నాకు ప్రాబ్లమ్స్ లో ఉన్నాయి, నేను ప్రాబ్లమ్స్ లో ఉన్నాను అని చెప్పి మిమ్మల్ని దూరంగా ఉంచుతున్నాడు. మిమ్మల్ని దూరంగా ఉంచినంత మాత్రాన ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అయిపోతాయా? లేకపోతే మీతో మాట్లాడటం వల్ల ప్రాబ్లమ్స్ అనేవి పెరిగిపోతాయా? అవ్వవు కదా. దాన్ని గుర్తుపెట్టుకొని ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాన్ని దూరంగా వెళ్ళొద్దు. ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ తనతో మాట్లాడడం వల్ల, డిస్కషన్ చేయడం వల్ల మీకు ప్రాబ్లం అనేది సొల్యూషన్ వస్తుందేమో, తను ఏమైనా హెల్ప్ చేయగలుగుతుందేమో, అలా మీరు ఆలోచించండి అని మీ పార్ట్నర్ విషయంలో, మెయిన్ ఇది మీ పార్ట్నర్ విషయంలో చెప్తున్నారు. నమ్మకము మరియు విశ్వాసము, మీ భయము మరియు కలత కంటే మీ నమ్మకము మరియు విశ్వాసము బలంగా ఉండనివ్వండి. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు వచ్చిన గైడెన్స్ అన్ని కూడా మీ పార్ట్నర్ కి సంబంధించినవి వచ్చినాయి. నెక్స్ట్ నేను మీకు సంబంధించినవి ఇస్తాను. మీ భయము మరియు కలత కంటే మీ నమ్మకము మరియు విశ్వాసం బలంగా ఉండనివ్వండి. మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో తను ఇప్పుడున్న సిచ్యువేషన్ వల్ల ఏంటంటే భయపడిపోతున్నారు అన్నమాట. మీతో మాట్లాడడం వల్ల మీ ఇద్దరి మధ్య ఇంకా గొడవలు పెద్దగా అయిపోయి మేబీ రాంగ్ డెసిషన్ తీసుకోవాల్సి వస్తుందేమో అన్న ఉద్దేశంతో తను ఏంటంటే దూరంగా ఉంటున్నారు. సో దానికన్నా కూడా నమ్మకం, మీది ఇద్దరి మధ్య ఏదైతే ప్రేమ నమ్మకం ఉన్నాయో అవి దాని మీద డిపెండ్ అయ్యి ఉంటే కనుక మీ రిలేషన్ అనేది అండ్ మీకున్న ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవుతాయని చెప్తున్నారు. మీకు సంబంధించినవి చూద్దాం. ఇప్పుడు
వాస్తవాన్ని ఎదుర్కో, ఎండమావి వెనక పరిగెత్తడం ఆపండి. అది ఒక భ్రాంతి. ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఉందో ఆ సిచ్యువేషన్ మీరు అర్థం చేసుకోండి. అది మీ పార్ట్నర్ దూరంగా ఉన్నారంటే ఓకే, తనకు కొంచెం టైం కావాలేమోనని చెప్పి మీరు దూరంగా ఉండడానికి ట్రై చేయండి. అంతేగాని నాతో మాట్లాడడం లేదు, నువ్వెందుకు మాట్లాడడం లేదు, నాకెందుకు టైం ఇవ్వవు, ముందు నువ్వు మంచిగా టైం ఇచ్చేవాడివి, నాతో సరిగ్గా ఉండలేదు, నువ్వు నన్ను మోసం చేస్తున్నావు, ఇన్ని క్వశ్చన్స్ మీ వెనకాల వేసుకోకుండా ఓకే, తను చెప్పే విషయం అయితే చెప్తారు కదా, నాకు చెప్పడం లేదంటే మేబీ తను పెద్ద ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారేమో, చెప్పలేని సిచ్యువేషన్ లో ఉన్నారేమో, కొంచెం టైం ఇద్దాము, టైం ఇస్తే తనంతట తనే వస్తారు కదా, మనం కొంచెం ఓపికతో వెయిట్ చేద్దాం అన్న ఉద్దేశంతో మీరు వెయిట్ చేస్తే కనుక తప్పకుండా మీకున్న ప్రాబ్లం అనేది, ప్రెజెంట్ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. పరివర్తనము, జీవితంలో ఏది శాశ్వతం కాదు, నిరంతరము పరివర్తనము అనివార్యము. అంటే లైఫ్ లో ప్రతిసారి ఇప్పుడు మీరు అనుకుంటా ఉంటారు, ఇప్పుడు స్టార్టింగ్ లో కానివ్వండి, ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ వచ్చిందో ఈ సిచ్యువేషన్ కి ముందు వరకు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, అసలు ఈ సిచ్యువేషన్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. ఇలాంటి సిచ్యువేషన్ లో మీ ఇద్దరు ఉంటారని ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అంత మంచిగా ఉన్నారు, అంత కేరింగ్, అంత లవ్, అంత ప్రేమ, అంత ఫ్రెండ్షిప్, ఇవన్నీ ఉన్న సడన్ గా ఇంత గ్యాప్ వచ్చేయడము, ఇంత డిస్టెన్స్ మెయింటైన్ చేయడము, అది మాట్లాడుకోవడము, ఇదివరకు మాట్లాడడానికి టైం సరిపోయినంతగా మాట్లాడుకున్న మీరు ఇప్పుడు కనీసము ఆ డే డేలో ఒక 1 మినిట్ 2 మినిట్ మాట్లాడుకునేంత టైం కూడా ఇవ్వలేకపోయిన సిచ్యువేషన్ లో ఉన్నారు అంటే మన పాస్ట్ లైఫ్ కర్మ వల్లనే అవుతుంది అనమాట. మన లైఫ్ లో ఏది కూడా శాశ్వతం కాదు, మనకి ఎప్పుడు ఒకేలాగా ఉండదు. డే అనేది మార్నింగ్ స్టార్ట్ అయిందంటే మళ్ళీ నైట్ కి ఎండ్ అయిపోవాల్సిందే, నెక్స్ట్ డే రావాల్సిందే. అట్లానే మన లైఫ్ లో డే అండ్ నైట్ ఎలానో మన లైఫ్ లో కూడా ప్రాబ్లమ్స్ అండ్ సంతోషము, హ్యాపీనెస్ అండ్ సాడ్నెస్ రెండు కూడా అంతే ఈక్వల్ పార్ట్స్ ఉంటాయి. మనము హ్యాపీనెస్ ని ఎలా మనం యాక్సెప్ట్ చేయగలుగుతున్నామో సాడ్నెస్ ని కూడా ఓకే, మన లైఫ్ లో ఇది ఒక పార్ట్, ఇదే మనకు శాశ్వతం కాదా అని చెప్పి మీరు ఆ ఆలోచించాలన్నమాట. దాన్ని యాక్సెప్ట్ చేయడానికి కూడా మీరు రెడీగా ఉండాలి. సో అదే చెప్తున్నారు మీకు. దైవ సంకల్పము, బాబాకి నీ విధిని నిర్ణయానికి ఇవ్వు, కానీ నీ వాంఛిత రచనలకు కాదు. అంటే ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఉందో అది దేవుడి మీద భారం వేసి, సరే ఈ సిచ్యువేషన్ రికవరీ అవ్వాలి, ఈ సిచ్యువేషన్ నుండి నేను తొందరగా బయటకు రావాలి అని చెప్పి మీరు ప్రార్థించండి. అంతేగాని నాకు అది కావాలి బాబా, ఇది కావాలి బాబా, ఇది ఎందుకు చేసా బాబా, అది ఎందుకు చేసా బాబా అని చెప్పి మీరు అడగకండి. ఎందుకంటే మీ లైఫ్ లో మీ ఫేట్ లో ఏది రాసుంటే అదే జరుగుతుందని చెప్పి చెప్తున్నారు బాబా. సో ఇదనమాట ఫైల్ నెంబర్ 1 వాళ్ళకి సంబంధించిన గైడెన్స్ అనేది. అండ్ మీ పార్ట్నర్, ఒకవేళ మీ పార్ట్నర్ విషయంలో అయితే కనుక లవ్ ఫీలింగ్స్ కూడా చూద్దాం మనం. యు ఆర్ నాట్ జస్ట్ ఏ చాప్టర్ ఇన్ మై లైఫ్, యు ఆర్ మై హోల్ నావెల్. మీ పార్ట్నర్ అనుకుంటున్నారు మీరు తన లైఫ్ లో ఉండడం అనేది ఒక పార్ట్ కాదు, తన లైఫ్ మొత్తం మీరే అన్నట్టుగా తను ఫీల్ అవుతున్నారు. ఐ విల్ నెవర్ నీడెడ్ ఎనీవన్ బట్ ఐ ఫైండ్ మై సెల్ఫ్ నీడెడ్ యూ. నాకెవ్వరితో పని లేదు, నాకెవ్వరూ అవసరం లేదన్న, నాకెవరితో పని లేదు, నాకెవరు అవసరం లేదనుకున్న నేను, నువ్వు నాతో ఉంటే నాకు బాగుంటది, నువ్వు నాకు కావాలి అని అనిపిస్తుంది నాకు ఎవరు అవసరం లేదు, నేను సింగిల్ గా ఉన్నా కూడా నేను బతకగలను అన్న మీరు, అంటే మీ పార్ట్నర్ ఫీలింగ్స్ అవి. కానీ మీరు లేకుండా ఉండలేకపోతున్నారు, మీ అవసరం అనేది, మీ తోడు అనేది తనకు చాలా కావాలని కోరుకుంటున్నారు. హోల్డ్ మీ క్లోజ్ టు యువర్ హార్ట్ ఆల్వేస్. ఎప్పుడూ కూడా నన్ను నీ హృదయానికి దగ్గరగా ఉంచుకో అని చెప్తున్నారు. లేయింగ్ ఇన్ యువర్ లవింగ్ ఆర్మ్స్ ఈజ్ హెవెన్ ఆన్ ఎర్త్. నీకు నీ చేతుల్లో ఉండడం అనేది నాకు ఒక స్వర్గం లాగా ఉంటుంది. అంటే మీతో ఉండడము, మీతో టైం స్పెండ్ చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా తనకి ఒక స్వర్గము. అండ్ తన ఒక మంచి ఫీలింగ్ అనేది తనకి అనిపిస్తుంది అనమాట. లైఫ్ లో కొన్ని మెమరబుల్ మూమెంట్స్ ఏవైనా ఉన్నాయి అంటే మీ పార్ట్నర్ కి అవి మీతో గడిపిన క్షణాలే అని చెప్పుకుంటున్నారు తను. ఇదనమాట ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి సంబంధించిన రీడింగ్. ఫైల్ నెంబర్ 1 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. సో ఫైల్ నెంబర్ 2
ఎవరైతే ఫైల్ నెంబర్ 2 చూజ్ చేసుకున్నారో వీళ్ళకి సంబంధించిన రీడింగ్ చూసే ముందు ఫైల్ నెంబర్ 1 ఎవరు చూజ్ చేసుకున్నారో ఫైల్ నెంబర్ 1 చూజ్ చేసుకున్న వాళ్ళకి ఎవరికైతే వీడియో కనుక నచ్చి అండ్ రెజొనేట్ అవుతుందో వాళ్ళ 100% తప్పకుండా క్లైమ్ చేసుకోండి. క్లైమ్ చేసుకుని లైక్ అండ్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ అనేది చేయండి. కామెంట్ చేసుకుని క్లైమ్ అనేది చేసుకుంది ఏదైతే పాజిటివ్ గా రెజొనేట్ అయిందో. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో నెక్స్ట్ ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ చూద్దాము. 4 of Cups, Knight of Pentacle, King of Pentacle, Ace of Pentacle, Justice, Wheel of Fortune. సో ఎవరైతే ఫైల్ నెంబర్ 2 చేంజ్ చేసుకున్నారో మీ పార్ట్నర్ కానివ్వండి, మీ మనసులో ఉన్న వ్యక్తి మిమ్మల్ని మోసం చేస్తున్నారా లేదా అనేది ముందు చూద్దాము. తర్వాత ఫర్దర్ గా మనము అసలు ఎందుకు మోసం చేస్తున్నారు, లేకపోతే వాళ్ళ ఉద్దేశం ఏంది, వాళ్ళ ఇంటెన్షన్ ఏందనేది మనం తెలుసుకుందాము. ఎవరైతే మీ పార్ట్నర్ ఉన్నారో ప్రెజెంట్ ఎవరైతే ఈ ఫైల్ నెంబర్ 2 చూజ్ చేసుకున్నారో వీళ్ళకి కొంచెం మోసం జరిగే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే 90% వరకు కూడా మోసం చేసే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. మీ పార్ట్నర్ మోసం చేసే వాళ్ళే అన్నట్టుగా కనిపిస్తున్నారు. వాళ్ళు ఏదో ఒక ఇంటెన్షన్ తోనే మీ లైఫ్ లోకి వచ్చారు. మెయిన్ ఏంటంటే ఎక్కువగా పెంటికల్ కాస్ట్ కనిపిస్తున్నాయి అంటే కంపల్సరీ వాళ్ళు ఫైనాన్షియల్ గా మీ నుంచి హెల్ప్ ఆశించో లేకపోతే మీరు ఏదైనా హెల్ప్ చేస్తారన్న ఉద్దేశంతోనే తన సేఫ్టీగా తన కన్వీనియంట్ గా తగ్గట్టుగా తన సెల్ఫిష్ కోసమే మీ లైఫ్ లోకి వచ్చారు. కానీ తన జెన్యున్ గా మిమ్మల్ని లవ్ చేసో లేకపోతే ఇంకొక ఉద్దేశంతోనే మీ లైఫ్ లోకి రాలేదన్నమాట. మెయిన్ ఏంటంటే మీరు ఎప్పుడు కూడా తనకు కొంచెం మనీ ఇవ్వడము, మనీ హెల్ప్ చేయడము, మీ సైడ్ నుంచి ఎక్కువగా హెల్ప్ ఉండేది. తన సైడ్ నుంచి కూడా కొన్ని చేసేవాళ్ళు, సలహాలు ఇవ్వడం ఇలాంటివి చేసేవాళ్ళు, గైడెన్స్ ఇచ్చేవాళ్ళు. కానీ అది కూడా కొంతవరకేనా అనమాట. అది మీరు వినలేదు అంటే ఇంకోసారి చెప్పడానికి కూడా వాళ్ళు రెడీగా ఉండరు. సో మెయిన్ ఏంటంటే 90% మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని మోసం చేయడానికే, వాళ్ళ ఇంటెన్షన్ కూడా మోసం చేయడము, మీ నుండి హెల్ప్ తీసుకోవడము, లేకపోతే ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ ఉంటే మీతో ఉండడం వల్ల సెటిల్ అవుతారన్న ఉద్దేశంతోనే మీ లైఫ్ లోకి వచ్చారనమాట. సో మెయిన్ ఏంటంటే తర్వాత కూడా ఎట్లుంటదంటే ఫ్యూచర్ లో అయినా కూడా కొన్ని రోజుల తర్వాత అయినా ఈ ఉన్న సిచ్యువేషన్స్ రికవరీ అవుతాయా, సెట్ అవుతాయా అంటే ఫ్యూచర్ లో కూడా ఇంకా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ని, ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఆ సిచ్యువేషన్ కి ఇంకా రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉందన్నమాట. ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ అవడము అండ్ ఉన్న సిచ్యువేషన్ లో ఇంకా బ్యాడ్ వెళ్ళిపోవడము, ఇద్దరు గొడవ పడడం కానివ్వండి, మిమ్మల్ని వాళ్ళు బ్లేమ్ చేయడం కానివ్వండి, వాళ్ళని మీరు బ్లేమ్ చేయడం కానివ్వండి, ఎందుకు నా దగ్గర మనీ కోసమే వచ్చావా అని తను రాంగ్ గా అనుకోవడం కానివ్వండి, ఇవన్నీ జరుగుతాయి. అండ్ ఫైనల్ గా ఏమవుతుందంటే ఫైనల్ గా బాధపడేది కూడా మీరే అనమాట. బాధపడేది అసలు నేను ఎందుకు ముందే తన గురించి ఆలోచించాల్సింది, తను ఫస్ట్ నుంచి కూడా ఒకేలాగా ఉన్నారు, మనీ పరంగానే నాకు గురించి వచ్చారు, కానీ నేను ఎక్కువగా ఎక్స్పెక్టేషన్ చేసుకున్నాను తన గురించి. ఎక్స్పెక్ట్ చేసుకుని నాతో జెన్యున్ గా ఉన్నారన్న ఫీలింగ్ లో ఉన్నాను. కానీ స్టార్టింగ్ నుంచి తను మనీ పరంగానే ఏదో ఒక హెల్ప్ కోసమే నాకు వచ్చినట్టు తను చూపిస్తానే ఉన్నాను, నేనే తెలుసుకోలేకపోయాను అని మీరు డిసప్పాయింట్మెంట్ అయ్యి కొంచెం డిప్రెషన్ లోకి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో దానివల్ల ఏంటంటే ప్రజెంట్ తను వచ్చిన ఉద్దేశం కూడా అదే, ఫైనాన్షియల్ గా మీరు కొంచెం బాగున్న వాళ్ళన్నా అయి ఉండాలా, లేకపోతే హెల్పింగ్ నేచర్ ఎక్కువ ఉన్న వాళ్ళైనా అయి ఉండాలి మీరు. దానివల్ల ఏంటంటే వాళ్ళు మీ లైఫ్ లో ఉండడానికి అదొక ఏంటంటే ఎంట్రీ కార్డ్ లాగా, విజిటింగ్ కార్డ్ లాగా పెట్టుకున్నారనమాట. ఎప్పుడైనా అవసరమైనప్పుడు మనం దీన్ని యూజ్ చేయొచ్చు అన్నట్టుగా. మిమ్మల్ని ఏంటంటే తన ప్రాబ్లమ్స్ వచ్చిన ప్రతిసారి, తన అవసరాలకు వచ్చిన ప్రతిసారి కూడా దానికి అట్లా యూజ్ చేసుకుంటా వచ్చారు ప్రెజెంట్ అయితే. సో ఫ్యూచర్ లో కూడా ఇప్పుడు ఏదైతే ఉందో దాని నుంచి మీరు కొంచెం బయటకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అనమాట. ఏదైతే సిచ్యువేషన్ ఉందో అది బయటకు వస్తారు. ఎలా అంటే తను చేసే మోసాలు కానివ్వండి, ఇవి కానీ కొన్ని మీకు తెలవడం కానివ్వండి, దాని గురించి మీరు తను ఆర్గ్యూ చేయడం కానివ్వండి, మీరు వాళ్ళు మీకు అన్యాయం చేస్తున్నారు అన్నట్టుగా కానీ మీరు అడగడం కానీ, ఇవన్నీ జరగడం వల్ల ఫర్దర్ గా మీ ఇద్దరికి ఇంకా ఇప్పుడు ఉన్న రిలేషన్ ఇంకా కొంచెం దూరము, లాంగ్ డిస్టెన్స్ ఏర్పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అనమాట.
దానివల్ల ఏమవుతుందంటే మీరే ఎక్కువగా బాధపడాల్సి వస్తుంది. అసలు ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్నామని పాస్ట్ లైఫ్ లోనే ఉండిపోతారు. మీరు ఫ్యూచర్ లోకి వెళ్ళేయడానికి రెడీగా ఉండరు. సో మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ప్రెజెంట్ ఏదైతే సిచ్యువేషన్ ఉందో దాన్ని కొంచెం యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండండి అండ్ కొంచెం స్ట్రాంగ్ గా ఉండడానికి కూడా రెడీగా ఉండండి. సో ఇది ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి. సో మీకు అసలు తను ఎందుకు అట్లా ఉన్నారు, ప్రెజెంట్ ఫ్యూచర్ లో అయినా కూడా తను చేంజ్ అయ్యి మంచిగా ఉంటారా, జెన్యున్ గా ఉంటారా, నిజాయితీగా ఉంటారా అనేది కూడా చూద్దాం మనం. మీరేంటంటే ఫ్యూచర్ లో కూడా వాళ్ళు ఏంటంటే ఇదే సిచ్యువేషన్ లో ఉంటారు. ఏంటంటే తను కొంచెము కన్ఫ్యూజన్ పర్సన్ అనమాట. కొంచెం ఇమాజినరీ పర్సన్ అనమాట. ఎక్కువగా అవి కావాలి ఇవి కావాలి అన్న ఉద్దేశం తనకైతే ఉందన్నమాట. ఫైనాన్షియల్ గా కానివ్వండి, మనీ పరంగా కానివ్వండి. దాని వల్ల ఏంటంటే మనీ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్, మనీ ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ కన్నా కూడా తనకి ఇంకా మనీ లాసెస్ ఎక్కువగా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్యూచర్ లో. దాని వల్ల తన ఫైనాన్షియల్ గా అవసరం ఉంది కాబట్టి మీకు మన కాంటాక్ట్ అవ్వడం, మీ ఇద్దరి మధ్య కొంచెం మిస్అండర్స్టాండింగ్ జరగడము, ఈ రిలేషన్ ఏదైతే ఉందో వద్దనుకునే స్టేజ్ లో కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అనమాట. లేకుంటే అండ్ వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చేది. దానివల్ల ఏంటంటే మీకు కానివ్వండి తనకు కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. తను ఏంటంటే కొంచెము కోపం ఎక్కువ ఉన్న పర్సన్, కొంచెం ఆలోచించి మాట్లాడే పర్సన్ అయితే కాదు. కొంచెం కోపంలో ఏదో ఒకటి అనే పర్సన్. మీరు ఎలా అంటే కొంచెం ఎమోషనల్ పర్సన్, కొంచెం సెన్సిటివ్ పర్సన్. దానివల్ల ఏంటంటే మీరు తను అనే మాటలకు కానివ్వండి, చేసే పనులకు కానివ్వండి, మీరు సాటిస్ఫై అంటే మీకు కొంచెం డిసప్పాయింట్మెంట్ అనేది తెలియజేస్తుంది అనమాట. ఇదనమాట ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. మీకు బాబా గైడెన్స్ కార్డు కూడా తీద్దాము. సో ఎవరైతే ఫైల్ నెంబర్ 2 చూస్ చేసుకున్నారో మీ పార్ట్నర్ కి గైడెన్స్ అనేది చూద్దాము. తర్వాత మీ గైడెన్స్ కూడా చూద్దాము. వాస్తవాన్ని ఎదుర్కో, ఎండమాయ వెనక పరిగెత్తడం ఆపండి. అది ఒక భ్రాంతి చెప్తున్నారు కదా. బాబా ఏమంటున్నారంటే తను మిమ్మల్ని మోసం చేయడానికే వచ్చారు, తన అవసరానికే వచ్చారు. అది మీరు యాక్సెప్ట్, మీకు కూడా తెలుసు తనకు కావాల్సి వచ్చినప్పుడల్లా మనీ అడగడం, ఏదైనా అవసరం ఉంటే మిమ్మల్ని యూజ్ చేసుకోవడం, ఇవన్నీ చేస్తున్నారని మీకు తెలిసినా కూడా దాన్ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేదు, చేయట్లేదులే అన్న ఇదిలోనే మీరు యాక్సెప్ట్ చేయగలుగుతున్నారు. కాబట్టి అలాంటి భ్రమలో ఉండకండి. వాస్తవాన్ని ఎదుర్కోమని చెప్తున్నారు బాబా అనేది మీకు గైడెన్స్ అనే కింద. పవిత్ర గ్రంథములు చదువు, మీరు నేర్చుకున్న పరిజ్ఞాన సాధన ద్వారా జ్ఞానంగా మార్చండి. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో మీరు ఒకవేళ స్టూడెంట్స్ కానివ్వండి, ఎవరైనా అయితే కనుక మీకు ఏదైతే నాలెడ్జ్ ఉందో దాని నాలెడ్జ్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అంతేగాని ఇలాంటి వాటి కోసము టైం వేస్ట్ చేసుకోవద్దని చెప్తున్నారు బాబా. నమ్మకము మరియు విశ్వాసము, మీ భయము మరియు కలత కంటే మీ నమ్మకము మరియు విశ్వాసం ఒంటరిగా ఉండనివ్వండి, విశ్వాసం బలంగా ఉండనివ్వండి. ఏదైతే మన లైఫ్ లో ఇప్పుడు మీరున్నారు, మీ పార్ట్నర్ ఏంటంటే ఇది మీ పార్ట్నర్ కి సంబంధించిందే కదా. తను ఏంటంటే ఆ భయము మరియు కలత కంటే మీ నమ్మకమే అతను ఎక్కువగా భయపడుతున్నారు. ఉన్న సిచ్యువేషన్ ఇంకా క్రిటికల్ అయిపోతుందేమో అన్న ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి బాబా మీద నమ్మకంతో ఉండండి. మీకు ఉన్న సమస్యలన్నీ కూడా సాల్వ్ అవుతాయని చెప్తున్నారు మీ పార్ట్నర్ కి. నెక్స్ట్ ఏంటంటే నిర్లప్తత. అదే సమస్యల వల్ల ఏంటంటే మిమ్మల్ని దూరంగా పెట్టడం అనేది కరెక్ట్ కాదు. బ్రేకప్ లో ఉండడము, తన అవసరాలకి వాడుకోవడం, ఇదంతా కరెక్ట్ కాదు అని చెప్తున్నారు బాబా. మీకు బాబా గైడెన్స్ అనేది చూద్దాము.
మీకు మీ పార్ట్నర్ విషయంలో బాబా ఏం గైడెన్స్ ఇవ్వాలనేది చూద్దాం. గురువు సంకల్పము. మీకు అనుభవిస్తున్నవన్నీ మీ గురువు సంకల్పం ప్రకారమే జరుగుతున్నాయి. చిరునవ్వుతో అన్ని అంగీకరించండి. అంటే ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఇప్పుడు జరుగుతుందో మీకు, అది దేవుని కర్మ వల్లనే, మీ కర్మ వల్లనే జరుగుతుంది. ఏదైతే రాస్తుందో అదే దాని వల్లే జరుగుతుంది. దాన్ని మీరు చిరునవ్వుతో యాక్సెప్ట్ చెయ్యండి, బాధపడకుండా అని చెప్తున్నారు. జీవన గ్రంథంలో కొన్ని చెడు అధ్యాయాలు ఉండవచ్చు, కానీ మంచి అనుసరిస్తుంది. మన లైఫ్ లో, ప్రతి ఒక్కరి లైఫ్ లో కూడా మంచి చెడు రెండు ఉంటాయి. సో మంచి జరిగినప్పుడేమో మనం హ్యాపీగా ఫీల్ అవుతాం, చెడు జరిగినప్పుడు బాధపడుతూ ఉంటాము. అలాగే ఈ బుక్ మన జీవిత గ్రంథము అయితే, మన జీవిత లైఫ్ ఏదైతే ఉందో మన లైఫ్ లో అన్నీ ఉంటాయి. మంచి కూడా ఉంటది, చెడు కూడా ఉంటది. సో మంచిని మాత్రమే తీసుకోండి, చెడును వదిలేయండి అని చెప్తున్నారు బాబా. జంతువుల పట్ల ప్రేమ, కరుణ, దయ కలిగి ఉండండి. వాటికి ఆహారము అందించండి. ఎవరైతే ఫైల్ నెంబర్ 1, 2 చూస్ చేసుకున్నారో వీళ్ళకి జంతువులకి కానీ, డాగ్స్ కానీ, పెట్స్ కానీ కొంచెం ఫుడ్ వేయడము, ఫీడ్ చేయడం చేయండి. మీకు అంతా మంచి జరుగుతుందని చెప్తున్నారు బాబా. సో ఎవరికైతే ఫైల్ నెంబర్ 2 చూస్ చేసుకున్నారో వాళ్ళకి రెజనేట్ అయితే కనుక తప్పకుండా లైక్ అండ్ చేసి కామెంట్ సెక్షన్ లో పాజిటివ్ గా వచ్చిందని క్లెయిమ్ చేసుకోండి. అలాగే ఎవరైతే ఫైల్ నెంబర్ 3 చూస్ చేసుకున్నారో మీకు సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము. 3 ఆఫ్ కప్స్, కింగ్ ఆఫ్ కప్స్, నైట్ ఆఫ్ వ్యాండ్స్, 5 ఆఫ్ వ్యాండ్స్, చారియట్ అండ్ సన్. ఎవరైతే ఫైల్ నెంబర్ 3 చూస్ చేసుకున్నారో మీ పార్ట్నర్ మిమ్మల్ని మోసం చేస్తున్నారా, లేకపోతే జెన్యున్ గానే ఉన్నారా అనేది ముందు చూద్దాము. ఫర్దర్ గా మోసం చేసే ఛాన్సెస్ ఉన్నాయా, మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనేది కూడా చూద్దాము. ఎవరైతే ఫైల్ నెంబర్ 3 చూస్ చేసుకున్నారో మీ పార్ట్నర్ మిమ్మల్ని మోసం చేయాలని అయితే మీ లైఫ్ లోకి అయితే రాలేదండి. ఇప్పటి వరకు మోసం అయితే చేయలేదు. కాకపోతే ఏంటంటే చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉన్నాయి. కానీ తను కొంచెము 100% మీకు 90% వరకు ఎలాంటి పర్సన్ అంటే మీ మీద ప్రేమతోనే జెన్యున్ గా లవ్ చేసి మీ లైఫ్ లోకి వచ్చారు. జెన్యున్ గానే మీకు మీ లైఫ్ లోకి వచ్చారు. మీతో ఏదైతే రిలేషన్ అనేది కంటిన్యూ చేశారు. కానీ ఫర్దర్ గా ఫ్యూచర్ లో కూడా ఇలానే ఉంటుందా అంటే ఫ్యూచర్ లో అయితే తప్పకుండా ఇలా ఉండే ఛాన్సెస్ అయితే లేవు. అప్పుడు తప్పకుండా తన మైండ్ అనేది చేంజ్ అవుతుంది. మీ ఇద్దరి మధ్య గొడవలు రావడం కానివ్వండి, లేకపోతే మీ ఇద్దరు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కానివ్వండి, లేకపోతే మీ ఇద్దరి మధ్య లైఫ్ మేబీ తన సైడ్ నుంచి ఏంటంటే తన కెరియర్ గురించి చూజ్ చేసుకోవాలా మీరా అన్నట్టుగా కూడా తను కొంచెం కన్ఫ్యూజన్ లో ఉంటారు. కానీ తన కెరియర్ ఇంపార్టెంట్ అన్న విధంగా కూడా ఉంటారనమాట. సో ఫ్యూచర్ లో తప్పకుండా తను మిమ్మల్ని మోసం చేసే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ప్రెజెంట్ అయితే మోసం చేయకపోయినా ఇప్పటివరకు జెన్యున్ గా ఉన్నా తన మైండ్ సెట్ అనేది చేంజ్ అవ్వడము, నాకు మీ రిలేషన్ కన్నా కూడా తనకి తన కెరియర్, జాబ్ ఇలాంటివి ఇంపార్టెంట్ అన్న ఉద్దేశంతో కూడా తను ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. దానివల్ల ఏంటంటే కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, వదిలేయడము, వెళ్ళిపోవడం ఇలాంటివి కూడా జరగవచ్చు. సో ప్రెజెంట్ అయితే మీరు తనని 100% ట్రస్ట్ చేయొచ్చు. ఫ్యూచర్ లో అండ్ ఇప్పుడు కొంచెం నాకు ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఉంటే మీ ఇద్దరి మధ్య గొడవలు జరగడం కానివ్వండి, లేకపోతే మీ ఇద్దరి మధ్య డిస్కషన్ జరగడం కానివ్వండి, మీ ఇద్దరికి అంత మీ రిలేషన్ అంతా ముందున్నంత ప్రేమగా అయితే లేదు ప్రెజెంట్ అయితే. కాకపోతే మోసం చేసే ఉద్దేశంతో రాకపోయినా కూడా ఇప్పుడు ఎలా అయిపోయారంటే తను సెల్ఫిష్ గా ఆలోచించడము, తన గురించి ఆలోచించుకోవడము, తన కెరియర్ గురించి ఆలోచించుకోవడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి తన సైడ్ నుంచి. దానివల్లే కొంచెము మీ ఇద్దరి మధ్య గొడవలు జరగడము ఇవన్నీ జరుగుతా ఉన్నాయి అనమాట. తన కెరియర్, తన సక్సెస్ కోసమే తను ఆలోచించుకుంటున్నారు. ఆ దానికి వల్ల ఏంటంటే మీరు కొంచెం తనకి కన్ఫ్యూజన్ లో ఉన్నారనమాట. మిమ్మల్ని చూస్ చేసుకుంటే మేబీ తన లైఫ్ సెటిల్ అవ్వదేమో, లేకపోతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చేమో అన్న ఉద్దేశంతో కూడా తను కొంచెం ఆలోచిస్తున్నారు. సో మీకు నిజంగానే ఫ్యూచర్ లో తన సైడ్ నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంటుంది అంటే నిజంగానే తన సైడ్ నుంచి మీరు నిజంగానే మన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారా, ఈ రిలేషన్ ఎండ్ అవుతుందా, ఇవన్నీ కూడా చూద్దాం మనము.
తనకేవైతే విషెస్ తనకేదైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలు తీర్చుకోవడానికి మెయిన్ తను ఫ్యూచర్ లో తప్పకుండా తను మీకు కొంచెం దూరంగా ఉండడం, మీ ఇద్దరి మధ్య కొంచెం ఏంటంటే కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయడము, గొడవలు జరగడము, తను ఏంటంటే కొంచెం మీతో రూడ్ గా ఉండడము, ఇవన్నీ కూడా మోసం చేసే ఛాన్సెస్ అయితే ఇక్కడ కూడా చూపిస్తుంది చూడండి. అక్కడ చూపిస్తున్నట్టు ఇక్కడ కూడా మోసం చేసే ఛాన్సెస్ అయితే 100% అయితే ఉంది ఫ్యూచర్ లో. దేనికోసం అంటే తన విషెస్, తనకి ఏవైతే గోల్స్ ఉన్నాయో, తనకి ఏవైతే కోరికలు ఉన్నాయో వాటిని తీర్చుకోవడానికి మీరు కొంచెం ఈ రిలేషన్ పరంగా కొంచెం తన దూరంగా ఉండాలని అనుకుంటున్నారు. తన కెరీర్, తన సక్సెస్ కోసమే తను ఆలోచిస్తున్నారు అనమాట. దానివల్ల మీ ఇద్దరి మధ్య కొంచెం గొడవలు జరగడము, మాటలతో ఒకరినొకరు అనుకోవడము, కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ రావడము, ఇవన్నీ రావడం వల్ల ఏంటంటే మీరు కొంచెము ఫేస్ చేయాల్సి వస్తుంది. మీరే కొంచెం సైలెంట్ గా ఉండి మీరే కొంచెం దూరం పెట్టే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. తన గురించి తెలుసుకుని మీరే తనకు కొంచెం బ్లాక్ చేసుకోవడం కానివ్వండి, సైలెంట్ గా ఉండడం కానివ్వండి, మాట్లాడకుండా ఉండడం కానీ జరుగుతుంది. తను ఏంటంటే ఒకప్పుడు మీరే ప్రపంచం అన్న తను ఇప్పుడు ఏమైపోయిందంటే మిమ్మల్ని తను దూరంగా పెడుతున్నారు అనమాట. మీ లైఫ్ కూడా కొంచెం టర్న్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. తన ప్రెజెంట్ వేరే గోల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి అనమాట. మీ గురించి ఆలోచించేంత టైం అనేది తనకు ఉండకపోవచ్చు ఫ్యూచర్ లో. మీరు ఎలా అయిపోయారంటే జరిగిపోయిన దాని గురించి ఆలోచించి తను ఎందుకు అలా ఉన్నారు, ఇలా ఎందుకు జరుగుతుంది అని చెప్పి కొంచెము అనుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాకపోతే తను మోసం చేసే ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి మీరు కొంచెము సేఫ్ గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవలు జరిగినా కూడా ఆ గొడవల్ని మీరే కొంచెం కంట్రోల్ చేసుకుని, మిస్అండర్స్టాండింగ్స్ ఏవైతే ఉన్నాయి, మీ ఇద్దరు ఏదైనా గొడవ జరిగినా దాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేసుకుని ఆర్గ్యూ చేసుకోకుండా దాన్ని కొంచెం కూల్ గా తీసుకుంటే గనక తప్పకుండా ఈ ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో నుంచి తప్పకుండా రికవరీ అవుతారు. లేకపోతే గనక తను మోసం చేయాలన్న ఉద్దేశము అండ్ ఫ్యూచర్ లో మోసం అయితే జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి దాన్ని ఆలోచించుకుని మీరు డెసిషన్ అనేది తీసుకోండి. ఇదనమాట పైల్ నెంబర్ 3 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. ఎవరైతే పైల్ నెంబర్ 3 వాళ్ళు ఉన్నారో వీళ్ళకి బాబా గైడెన్స్ కూడా చూద్దాం మనం. ఎవరైతే పైల్ నెంబర్ 3 ఉన్నారో వాళ్ళకి మీ పార్ట్నర్ కి బాబా గైడెన్స్ చూద్దాం, తర్వాత మీకు బాబా గైడెన్స్ అనేది చూద్దాము. మీ పార్ట్నర్ కి ఏంటంటే మీరు అసమానమైన వారు, మీ ప్రయాణము అపూర్వమైనది మరియు భిన్నమైనది, ఇతరులతో మిమ్మల్ని పోల్చుకోవద్దు. వాళ్ళు ఏంటంటే ఎప్పుడు ఎవరొకరితో పోల్చుకునే టైప్ అనమాట. మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ ఏంటంటే ఎప్పుడు వాళ్ళ లైఫ్ బాగుంది, మన లైఫ్ బాగాలేదు, వాళ్ళు అలా ఉన్నారు, మనం ఇలా ఉన్నారు, వాళ్ళు అలా ఉన్నారు, నువ్వు ఇలా ఉండు, ఇలాంటి మెంటాలిటీ అనమాట. నేను ఎప్పుడు ఇంకొకరితో కంపేర్ చేసుకునే మెంటాలిటీ అనమాట. తన మీద తనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండదు ఎప్పుడు కూడా. సో అలాంటి పర్సన్. సో వేరే వాళ్ళని కంపేర్ చేసుకోవడం కానివ్వండి, వేరే వాళ్ళతో పోల్చుకోవడం అనేది మానేసి మనకంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక లైఫ్ అండ్ ఒక స్పెషల్ అనేది ఉంటది. మన లైఫ్ లో మనకి ఏ కావాలో మనకి డిసైడ్ చేసుకోవాలి తప్ప వాళ్ళు పక్కన వాళ్ళు చేశారు కదా అని వాళ్ళు గంగలో దూకారని మనం కూడా వెళ్ళి గంగలో దూకడము, వాళ్ళు గడ్డి తిన్నారని మనం కూడా వెళ్ళి గడ్డి తినడం, ఇట్లాంటివి మాత్రం చేయకూడదని చెప్తున్నారు బాబా. ప్రకాశిస్తూ ఉండు, ఇతరుల జీవితాల్లో ఆశ మరియు వెలుగుగా ఉండండి. ఎప్పుడు కూడా యాక్టివ్ గా ఉండాలి అనమాట. మంచిగా ఏదైనా మంచి జరిగింది అనుకోండి, అప్పుడు చాలా హ్యాపీగా ఉండి నాది లైఫ్ బాగుందన్న ఉండి, ఏదైనా సాడ్ సిచ్యువేషన్ జరిగితే నా లైఫ్ ఎందుకు ఇలా అయిపోయింది, నాకే ఎందుకు జరుగుతుంది అని చెప్పి డల్ అయిపోవడము, డిప్రెషన్ లోకి వెళ్ళడము అనేది ఉండకుండా ఎప్పుడు కూడా ఏది వచ్చినా కూడా యాక్సెప్ట్ చేయగలిగితే కనుక, ఏదైతే ఇప్పుడు మనకు గుడ్ జరిగినా బ్యాడ్ జరిగినా కూడా దాన్ని మనం యాక్సెప్ట్ చేయగలిగామనుకోండి, తప్పకుండా మనకి ఎలాంటి సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేసుకోగలుగుతాం అనమాట. అలా ఉండమంటున్నారు మీ పార్ట్నర్ విషయంలో. నేను మిమ్మల్ని నా క్రియకు మార్గంగా ఉపయోగిస్తాను. ఇప్పుడు ఏదైతే మీ సిచ్యువేషన్ జరిగిందో అది ఒక రీజన్ తోనే, ఫేట్ వల్లనే జరిగింది. దాన్ని మీరు యాక్సెప్ట్ చేసి కనుక ఫ్యూచర్ లో బాగుంటుందని చెప్పి మీ పార్ట్నర్ కి బాబా గైడెన్స్ అనమాట. మీకు ఏం గైడెన్స్ ఇస్తారో చూద్దాము.
జీవితంలో ఏది శాశ్వతం కాదు. నిరంతరం పరివర్తనం అనివార్యము. అంటే మన లైఫ్ లో అప్ అండ్ డౌన్స్ కంపల్సరీ అవుతానే ఉంటాయి. ఎప్పుడు అప్ లోకే వెళ్తా ఉన్నాము. అప్ లోకి వెళ్ళినా ఒకేసారి డౌన్ కి పడిపోవచ్చు. ఎప్పుడు మనీ ఉంటాయి అనేం లేదు. ఒక్కోసారి లాసెస్ జరగవచ్చు. ఎప్పుడు ప్రాఫిట్స్ వస్తాయి అనేం లేదు. అండ్ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని ఏం లేదు. మన లైఫ్ లో అప్ అండ్ డౌన్స్ ప్రతి ఒక్కరి లైఫ్ లో ఉంటే దాన్ని మనం యాక్సెప్ట్ చేయగలగాలి. అప్ వెళ్ళినప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నాం, డౌన్లు పడినప్పుడు కూడా ఓకే, ఇది కూడా మనం యాక్సెప్ట్ చేయాలన్న ఉద్దేశం అయితే మీకు ఉండాలని చెప్తున్నారు. కానీ మీరు ఏంటంటే హ్యాపీగా ఉన్నప్పుడు బాగుంటున్నారు కానీ డిప్రెషన్ లోకి డౌన్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడము, ఎక్కువగా ఆలోచించుకోవడం, మైండ్ పని చేయకుండా ఇట్లాంటివన్నీ జరుగుతా ఉన్నాయి. ఎక్కువ డిప్రెషన్ లోకి వెళ్తున్నారు కాబట్టి అలా ఉండొద్దు. బ్యాలెన్స్ చేసుకోమని చెప్తున్నారు. మీరు ఎమోషనల్స్ కానివ్వండి, ఫీలింగ్స్ బ్యాలెన్స్ చేసుకోమని చెప్తున్నారు. నువ్వు ఏకాకి కాదు, అన్ని పరిస్థితుల్లో నేను నీతో ఉన్నాను. దేవుణ్ణి ట్రస్ట్ చేయండి. ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఉందో లేకపోతే ఫ్యూచర్ లో మీ ఇద్దరు మధ్య గొడవలకు కానివ్వండి, దేవుణ్ణి నమ్ముకొని మీరు ప్రశాంతంగా ఉండండి. ప్రశాంతంగా ఆలోచిస్తే గనక అన్ని మంచిగా జరుగుతాయి. మీరు అనుభవిస్తున్నవన్నీ మీ గురువు సంకల్పం ప్రకారం మాత్రమే జరుగుతున్నాయి. చిరునవ్వుతో అంగీకరించండి. ఇప్పుడు మనం ఏదైతే అనుభవిస్తున్నామో అది గుడ్ అయినా బ్యాడ్ అయినా లేదా పాస్ట్ లో జరిగినవైనా ఫ్యూచర్ లో జరిగేవైనా ప్రెజెంట్ జరిగేవైనా అన్ని కూడా మన ఫేట్, దేవుడు ఏదైతే తలరాత రాశాడో దాని వల్లే జరుగుతున్నాయి. సో దాన్ని మీరు యాక్సెప్ట్ చేయాలి. ఆ, అంటే బాధపడకుండా అది మంచి జరిగినా చెడు జరిగినా ఓకే, ఇది నా లైఫ్ లో ఉంది కాబట్టే జరిగిందని మీరు యాక్సెప్ట్ చేయండి. చేస్తే గనక మీ లైఫ్ లో ఫర్దర్ గా మంచిగా ఉంటుందని చెప్తున్నారు. ఇదనమాట పైల్ నెంబర్ 3 వాళ్ళకి మీ పార్ట్నర్ ఫీలింగ్స్ చూద్దాం. లవ్ ఫీలింగ్స్ పైల్ నెంబర్ 2 వాళ్ళకి చెప్పానో లేదో గుర్తులేదు నాకు. ఏంటో కొంచెం నిద్ర వస్తున్నట్టు అనిపిస్తుంది. ఎవరియో నెగిటివ్ ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయి నాకు. ఎవ్రీ టైమ్ ఐ థింక్ అబౌట్ యూ మై హార్ట్ డాన్సెస్. ఎప్పుడు కూడా ఎప్పుడైనా నేను గురించి ఆలోచించాను అంటే గనక నాకు చాలా హ్యాపీగా ఉంటది. నా హృదయం అనేది పులకిస్తుందని చెప్తున్నారు. లవ్ ఈజ్ నాట్ జస్ట్ బీయింగ్ విత్ సమ్వన్, లవ్ ఈజ్ ఫీలింగ్ సమ్వన్ ఈవెన్ ఇఫ్ మైల్స్ సపరేట్ యూ. లవ్ అనేది ఒక ఫీలింగ్ కాదు, ఒక ఫీలింగ్ అనేది కాదు, ఒక మనిషి మీద ఉన్న ఫీలింగ్ కాదు. లవ్ అనేది అన్ని చోట్ల నుంచి ఉంది. అది ఒక డిస్టెన్స్, కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్నా కూడా, అంటే లవ్ అనేది కలిసి ఉంటేనే పక్కపక్కన ఉంటేనే ఉండేది కాదు. కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్నా కూడా లవ్ అనేది ఎప్పుడు కూడా దూరం చేయలేదు వాళ్ళిద్దరిని అని చెప్తున్నా ఫీలింగ్ అనమాట మీ పార్ట్నర్. అంటే నాకు తెలిసి మీ ఇద్దరు లాంగ్ డిస్టెన్స్ లో ఉండుంటారు. When I miss you, I read our old messages and smile like an idiot. ఎప్పుడైనా నేను మిస్ అయినప్పుడు నేను ఏం చేస్తానంటే మన ఇద్దరి మధ్య జరిగిన పాస్ట్ లో జరిగిన మెమరీస్ అన్ని, అంటే పాస్ట్ చాటింగ్ కానివ్వండి, మెసేజెస్ కానీ అవన్నీ చదువుకుంటా ఉంటాను. చదువుకుని నవ్వుకుంటా ఉంటాను అనమాట. ఒక ఈడియట్ ఎట్లయితే అంటే నాలో నేను నవ్వుకుంటా ఉంటానని చెప్తున్నారు. లెట్స్ లిబరేట్ అవర్ సోల్స్ బికాస్ ఆల్ వీ హ్యావ్ ఇన్ నౌ. మనకి ఏవైతే మన లైఫ్ లో ఇప్పుడు జరిగినవన్నీ కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. అన్ని మనకి లైఫ్ లో మనకి జరిగిన కావాలనుకున్నట్టే జరగవు కదా అన్న ఫీలింగ్ లో ఉన్నారు. కానీ ఇవన్నమాట మీ పార్ట్నర్ కి సంబంధించిన లవ్ ఫీలింగ్స్ అనేవి. నాకు తెలిసి ఫైల్ నెంబర్ 2 కి నేను చెప్పినట్లేను, ఫైల్ నెంబర్ 2 కి కూడా చెప్తా నేను లవ్ రీడింగ్స్ అనేవి. ఎవరైతే ఫైల్ నెంబర్ 2 చూజ్ చేసుకున్నారో, యు స్మెల్ లైక్ హోమ్ టు మీ, ఏ సేఫ్ స్పేస్ ఐ కెన్ గో. యు స్మెల్ లైక్ హోమ్ టు మీ. నువ్వు నాకు ఒక మంచి ఇదేంటిది ఇల్లు లాంటి దానివి. నీతో ఎప్పుడు కూడా నేను సేఫ్ గా ఉంటాను నీతో ఉండడం వల్ల. ఇప్పుడు మనం బయట ఉంటే మనకి ఏం జరుగుతుందో చెప్పలేము. అదే మనం ఇంట్లో ఉంటే కొంచెం అట్లీస్ట్ ఒక 90% వరకు మనం సేఫ్ గా ఉంటాము. ఎలాంటివి జరగవు, యాక్సిడెంట్స్ కానివ్వండి, ఎవరి వల్ల ప్రమాదాలు జరగవని మనం అనుకుంటాం. అలానే మీతో ఉండడం కూడా వాళ్ళకి అలానే అంత సేఫ్ అనిపిస్తుందంట ఈ రిలేషన్ అనేది. బ్రోకెన్ మీట్స్ ది బ్రోకెన్ గర్ల్. ఎవరైతే యు కంప్లీట్ మీ, నువ్వు నా లైఫ్ లో ఉండడం వల్ల నా లైఫ్ ఒక కంప్లీట్నెస్ అనేది వచ్చింది. నువ్వు నేను ఎప్పుడు కూడా కలిసే ఉండాలి, ఎప్పుడు ఎన్ని గొడవలు జరిగినా కూడా. ఐ ఫర్గెట్ ఆల్ మై ప్రాబ్లమ్స్ వెన్ ఐ సీ యువర్ స్మైల్ ఇన్ యువర్ ఫేస్.
నీ నవ్వే ఫేస్ ని చూసి నా లైఫ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా నేను మర్చిపోగలుగుతానని చెప్తున్నారు. సో ఎవరికైతే ఈ పైల్ నెంబర్ 2 ఉన్నారో వాళ్ళకి సంబంధించిన లవ్ రీడింగ్స్. ఎవరో కానీ నెగటివ్ ఎనర్జీస్ అయితే బాగా కనెక్ట్ అవుతున్నాయి, నాకు ఎనర్జీస్ డౌన్ అవుతున్నాయి అండ్ నిద్ర కూడా వచ్చేస్తుంది చెప్పలేకుండా. ఓకే అండి, ఇది పైల్ నెంబర్ 3 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. సో ఎవరైతే ఈ 3 పైల్స్ చూస్ చేసుకున్నారో మీకు రెజనేట్ అయితే గనక తప్పకుండా లైక్ అని కామెంట్ చేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి క్లైమ్ చేసుకోండి. తప్పకుండా లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల మీలాంటి ఇంకొంతమందికి ఈ గైడెన్స్ అనేది వెళ్తుంది. సో తప్పకుండా లైక్ అనేది ఇవ్వండి. సో ఇది నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.